జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. హరిహరులు ఇద్దరూ కూడా ఒకే చోట వెలిసినటువంటి అతి పురాతనమైనటువంటి దేవాలయం. తెలంగాణలోని ఉత్తర తెలంగాణ వివిధ రాష్ట్రాలు, కర్ణాటక అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి, ఛత్తీస్గఢ్ అయితేనేమి, ఆంధ్ర అయితేనేమి, ఈ రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో వేములవాడ రాజన్న దర్శనం కొరకు వస్తుంటారు. అట్లాగే తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి జిల్లాలు, కొన్ని హైదరాబాద్, కొన్ని జిల్లాల నుండి కూడా అనేక మంది భక్తులు రాజన్నని ఇలవేల్పుగా కొలుస్తుంటారు. మన ఆర్యవైశ్యులు కూడా అధిక సంఖ్యలో రాజన్న దర్శనం కొరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ రాజన్న దర్శనం కొరకు వచ్చే భక్తులకైతేనేమి, అక్కడ ఉన్నటువంటి నిరసులకైతేనేమి, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవారికి అయితేనేమి, ప్రతినిత్యం కోవిడ్ వచ్చినప్పటి నుండి మన సత్రం ఆధ్వర్యంలో మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాతల సహకారంతో ఏదైతే దాతలు ఉన్నారో వారి పెళ్లి రోజు అయితేనేమి, వారి పుట్టినరోజు అయితేనేమి, వివిధ సందర్భాలుగా అక్కడ నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తారు. ఈరోజుతో 1645వ రోజు మహానిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈరోజు మనం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతల పేర్లు ఇప్పుడు వెల్లడిస్తాం. గజవాడ రాజేశ్వర్ రమాదేవి దంపతుల మనుమడు లగిశెట్టి వసంత్ నందన్ గారి పుట్టినరోజు పాపన్నపేట. గమిని కాశీ విశ్వేశ్వరరావు సీతామహాలక్ష్మి దంపతుల మనుమడు హృదాన్ గారి పుట్టినరోజు కాకినాడ. తంగలపల్లి శ్రీనివాస్ గౌతమి దంపతుల పెళ్లి రోజు వరంగల్. తాటిపల్లి శ్రీనివాస్ లావణ్య దంపతుల పెళ్లి రోజు వేములవాడ. తొడుపునూరు కృష్ణమూర్తి వినోద దంపతుల పెళ్లి రోజు హైదరాబాద్. ఏదైతే ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారికి పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతినిత్యం కూడా మనం నిర్వహించేటువంటి ఏదైతే అన్నదాన కార్యక్రమం ఉందో ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు అందరూ కూడా మంచి హృదయంతో, మంచి దాతృత్వంతో వారు మనం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తుంటారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా రారేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి ఆశీస్సులు వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్ని దానముల కంటే కూడా అన్నదానం చాలా గొప్పది. ప్రతినిత్యం మనం నిర్వహించే ఏదైతే అన్నదాన కార్యక్రమం ఉన్నదో ఈ అన్నదాన కార్యక్రమం స్వీకరించినటువంటి వారందరూ కూడా మనను, మన కుటుంబాలను చల్లగా ఉండాలని దీవిస్తుంటారు. వారి దీవెనలన్నీ కూడా మనకు మరియు దాతలందరికీ కూడా ఎల్లవేళలా ఉంటాయని ఈ సందర్భం తెలియజేసుకుంటూ, అందరికీ కూడా మరోసారి పెళ్లి రోజు చేసుకున్న వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు, పుట్టినరోజు జరుపుకున్న వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనం ఏదైతే వేములవాడ దర్శనం కొరకు వచ్చేటువంటి ఆర్యవైశ్య భక్తులు ఉన్నారో వారికి మన వంతు సహాయ సహకారాలు అందించే దృఢ సంకల్పంతో మనం 26 రూమ్లు ఉన్నటువంటి ఒక అతిపెద్ద భవనాన్ని రెంటుకు తీసుకొని ఇలా అన్ని రకాల వసతులు ఏర్పడేయడం, లిఫ్ట్ సౌకర్యం, ఏసీ రూములు, నాన్ ఏసీ రూములు, హాట్ వాటర్, ప్యూరిఫై వాటర్, మంచి అన్ని వసతులతోటి మధ్యాహ్నం భోజన వసతి, సాయంత్రం అల్పాహారంతో పాటు మనం వేములవాడ రాజన్న గుళ్ళో, భీమన్న గుళ్ళో జరిగే పూజల వివరాలు కానీ, అభిషేకాల వివరాలు, అన్న పూజల వివరాలు అన్నీ కూడా భక్తులకు చేరవేసుకుంటూ, మనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించుకుంటూ మనం సత్రాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యొక్క సత్రం నిర్వహణ కూడా దాతలు ధన వస్తు రూపేణ సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరూ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనకు ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో మనం సత్రాన్ని నిర్వహిస్తున్నాం. నెలకు ₹1,00,000 కిరాయి కట్టి మనం సత్రాన్ని నిర్వహిస్తున్న సందర్భం మనకు కిరాయి మిగిలాలి. మనకు ముందు తరాల వారికి, ముందు భవిష్యత్తు వారికి ఒక పక్కా భవనం, సొంత భవనం ఉండాలనే ఆకాంక్ష, భక్తుల కోరిక, దాతల సహకారంతో 840 గజాల స్థలంలో ఒక్క స్లాబ్ ఏరియా 5,500 SFTల స్లాబ్ ఏరియా తోటి అట్లా 4 ఫ్లోర్లు దాదాపు 22,000 SFTల స్లాబ్ ఏరియా మనం కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. 33 ఏసీ రూమ్లు, డార్మెటరీ హాల్, డైనింగ్ హాల్, రిసెప్షన్, 2 టెంపుల్స్, ఇట్లా మనం సత్ర సముదాయాన్ని
మనం రూపకల్పన చేసుకొని 8 కోట్ల రూపాయల వ్యయం అంచనాలతోటి మనం నూతన భవన నిర్మాణాన్ని శంకుస్థాపన నిర్వహించుకొని భవన నిర్మాణ పనులు ప్రారంభించుకొని దిగ్విజయంగా 2 స్లాబ్లు వేసుకున్నాం. 3వ స్లాబ్ కూడా వెళ్తున్నాం. ఈ నెల ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం వాసవి మాత జయంతి పర్వదినం రోజు మనం దర్వాద ముహూర్తం, తెలంగాణ భాషలో దర్వాద ముహూర్తం అంటాం. అట్లాగే ముఖద్వార ప్రతిష్ట దీన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి దాతలు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, ఆర్యవైశ్య సోదర సోదరులు అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మనం ఏర్పాటు చేసినటువంటి భోజన తాంబూలాలు స్వీకరించాలని సందర్భంగా మీకు ఆహ్వానం పలుకుతా. ఆ రోజు వచ్చేవారందరికీ కూడా దేవాలయంలో దర్శనం కూడా దగ్గర ఉండి మేము చూసుకొని దర్శనం కూడా చేయిస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, భవన నిర్మాణానికి స్థలదాతలుగా, భవన నిర్మాణ దాతలుగా, అలాగే అన్నదాతలుగా, రూమ్ డోనరు, హాఫ్ రూమ్ డోనర్గా, అలాగే 2 టెంపుల్స్ భాగస్వాములుగా, డైనింగ్ హాల్ భాగస్వాములుగా ఉన్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికి కూడా మరోసారి ఏప్రిల్ 26వ తారీఖు ఆదివారం ఉదయం 9:10 ముహూర్తం, దర్వాద ముహూర్తం ఉన్న సందర్భం అందరికీ ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని, మేము చేసే పనులన్నీ కూడా మీరు చూసినట్టయితే మేము ఏ కార్యక్రమం చేస్తున్నాం అనేది కూడా మీకు తెలిసినట్టయితే అని ఈ సందర్భం అందరికి తెలియజేసుకుంటూ మరోసారి అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి తులతూగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జై వాసవి మాత, జై జై వాసవి మాత. అన్నదాత సుఖీభవ, 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 అన్నదాత సుఖీభవ.